మూడవదిగా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి నాన్న. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడతాం. మూడవదిగా విశ్వాసము నేనేమి చేస్తానంటే నీతిమంతులుగా తీరుస్తుంది. నీతిమంతుడుగా తీర్చబడ్డాడు ఎవరయ్యానంటే దేవుని చేత సుంకరి చేసింది ఏమిటనంటే ప్రార్థన. సుంకరి దూరముగా ఉండి రొమ్ము కొట్టుకుంటూ నేను పాపిని ప్రభు అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు మాట్లాడుతున్నాడు, ఇప్పుడు నీవు నీతిమంతుడవే. విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే, వాక్యం లేకుండా ప్రార్థన చేస్తే నిన్ను అనీతిమంతుడిగా తీరుస్తుంది. పరిసయ్యుల జీవితంలో జరిగింది అదే. ఇక్కడ నయమాను ప్రార్థన చేస్తున్నాడు. 5వ అధ్యాయం 18వ వచనం చూడండి నాన్న. నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకొనినప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన క్షమించును గాక అని నయమాను చెప్పగా. హల్లెలూయా. అంటే మూడవదిగా నయమాను ఏమి చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. వచ్చి మౌనముగా లేడు, ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఎర్మోను గుడిలో నా చేతి మీద ఆనుకొని నేను ఏమి చేశాను అనంటే నేను నమస్కారం చేశాను, బలులు అర్పించాను, విగ్రహారాధన చేశాను. నాకు తెలియనప్పుడే నేను చేశానయ్యా. ఇప్పుడు నాకు ఇదిగో దేవుని యందు నమ్మిక ఉంచాను, నీ దేవుని యందు విశ్వాసం ఉంచాను కాబట్టి అది నాకు పాపం అని తెలిసింది. ఆ గుడిలో నేను చేసిన ప్రతి కార్యమును గూర్చి నేనేమి చేస్తున్నానంటే నేను నీ దగ్గర ఒప్పుకుంటున్నాను బాబు. చప్పలు కూడా దేవాతి దేవుని ఇస్తుంది. అది తప్పయ్యా, అది పాపమయ్యా, నేను నమస్కారం చేశాను, నేను బలి అర్పించాను, నన్ను ఒక్కసారి క్షమించు. విశ్వాసముతో కూడిన ప్రార్థన నయమానును నీతిమంతుడిగా చేసింది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అప్పుడు ఏమని మాట్లాడుతున్నాడయ్యానంటే 17వ వచనములో అంటూ ఉన్నాడు, అయ్యా నాకు 2 గాడిదలు పట్టే మన్ను నాకు దయచేయి. ఎందుకయ్యా నయమాన్ అంటే నేను ఒకప్పుడు హెర్మోను గుడిలో బలిపీఠము కట్టాను, ఆ బలిపీఠము నాకు వద్దు, నేను ఇప్పుడు ప్రార్థననే బలిపీఠము నేను కట్టుకోవాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నాకు మన్ను దయచేయు ప్రభువా, నేను బలిపీఠము కడతాను, యెహోవాకు బలిపీఠము కడతాను, యెహోవాకు బలులు అర్పిస్తాను, నేను నైవేద్యాన్ని అర్పిస్తాను, నేను ప్రార్థన చేస్తాను బాబు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ ఇంటిలో ఏ బలిపీఠం ఉంది? కట్టేవా? కట్టాలంటే నీలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము నిన్నేమి చేస్తుంది? రక్షణలోనికి నడిపిస్తుంది. రెండవదిగా మందిరములోనికి నడిపిస్తుంది. మందిరములో ఉన్నావు కాబట్టి మందిరములో ఉన్న బలిపీఠము నా హృదయంలో ఉండాలని హృదయంలో నువ్వు బలిపీఠము కట్టడం ప్రారంభిస్తావు. హల్లెలూయా. ఎప్పుడైతే నీలో బలిపీఠం ఉన్నదో నీవు ప్రార్థన చేయడం మొదలు పెడతావు. నీ పాపములు నీకు గుర్తుకు వస్తాయి. నేను చేసింది తప్పు బాబు, నేను చేసింది పాపమయ్యా, అక్రమము చేశాను, అన్యాయము చేశానయ్యా, ప్రతిదీ ఒప్పుకుంటా. ఆ ఒప్పుకోలు నిన్ను నీతిమంతుడిగా తీరుస్తుంది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిదా. ఉందా బలిపీఠం? కట్టేవా బలిపీఠం? ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు. అయ్యా నాలో విశ్వాసం ఉంది కాబట్టి నేను రక్షణ పొందాను కాబట్టి, ఆ విశ్వాసము నీ మందిరములోనికి నడిపించింది కాబట్టి అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, నేను చేసిన పాపములన్నీ క్షమించు. ప్రార్థన చేస్తూ మాట్లాడుతున్నాడు. నాకు ఈ యోర్దాను నదిలో మట్టి పెంచు నాయన, నేనేమి చేస్తాను? బలిపీఠము కట్టుకుంటాను, నేను ప్రార్థన చేస్తాను. అంటే విశ్వాసము ద్వారా నువ్వేమి చేస్తావో తెలుసా? ప్రార్థన చేయకుండా నువ్వు ఆగలేవు. హల్లెలూయా. అన్యుడండి, అతనికి యుద్ధము తప్ప ఏమీ తెలియదు. అతనికి యుద్ధము చేయడము తప్ప ఏమీ తెలియదు అతనికి. కానీ అతను విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత రక్షణలోనికి వచ్చాడు. రక్షణలోనికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధికి నడిపించబడ్డాడు. నడిపించబడిన తర్వాత అతను చేసేది ఏమిటో తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. నేను ఇక్కడే కాదు, నేను ప్రార్థన చేయవలసింది నా దేశముకు వెళ్ళిపోయి ఈ మట్టితో బలిపీఠము కొట్టి నిత్యము నేను ప్రార్థన చేస్తానని మాట్లాడుతున్నాడు. ఇక్కడే ప్రార్థన కాదు నాన్న, నువ్వు ఇంటికి వెళ్ళే తర్వాత కూడా నీ ప్రార్థన బలిపీఠం వెలిగించబడి ఉండాలి. హల్లెలూయా.
చేస్తున్నావా ప్రార్థన? ఇంకొకరు బలిపీఠం కట్టేస్తున్నావు, ఇంకొక బలిపీఠాన్ని కట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఈ బలిపీఠం సంగతి నీకు ఆదివారమే గుర్తు వస్తుంది, ఈ ప్రార్థన ఈ ఆదివారమే గుర్తు వస్తుంది, ఈ విశ్వాసం ఈ ఆదివారమే గుర్తు వస్తుంది, ఈ రక్షణ ఈ ఆదివారమే గుర్తు వస్తుంది, ఈ యొక్క ప్రార్థన ఈ ఆదివారమే గుర్తు వస్తుంది. కాదు, ఓ కన్యుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమీ ఎరగని కుష్టి రోగి మనతో మాట్లాడుతున్నాడు. నేను విశ్వాసం పొందుకున్నాను, నా దేహము శుద్ధిగా మారింది, నేను అక్కడితో ఆగిపోలేదు. నేను పొందుకున్న విశ్వాసము యాజకుడి దగ్గరికి నడిపించింది, అక్కడితో ఆగిపోలేదు. నేను పొందుకున్న విశ్వాసము నన్ను ప్రార్థనలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. బలిపీఠము మీద అదిగో నైవేద్యములు అర్పించే స్థితిలోనికి నడిపిస్తుందని నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏ విధముగా ఉన్నావు ఈరోజు నీవు? నాలుగవదిగా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడుతున్నారు. విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉంది. హల్లెలూయా. నాలుగవదిగా నీ జీవితంలోకి వచ్చేది సమాధానం. ఈరోజు డబ్బులు ఉంటున్నాయి కుటుంబాల్లో, కోట్లు ఉన్నాయి, కానీ ఏమి లేదయ్యానంటే సమాధానం లేదు. అనేక ఫోన్లు వస్తూ ఉంటాయి, మాకు సమాధానము లేదండి. కొడుకు ఉద్యోగంలో సెటిల్ అయిపోయాడండి, ఎక్కడ చక్క పెట్టేశానండి, ఎక్కడికెక్కడ ఆస్తి పంపకాలు చేసేసానండి, కానీ నాకేదో సమాధానము లేదండి. ఈరోజు సమాధానము కావాలని నువ్వు దేవుని సన్నిధిలోనికి రావాలి. నువ్వు దేవుని సన్నిధిలోనికి రావాలంటే నువ్వు మొదట ఆయన యందు నమ్మికే ఉంచాలి. ఆ నమ్మకము విశ్వాసముగా మార్చబడాలి. ఆయన అంటున్నారు, నిన్ను లోకం ఇచ్చే సమాధానం నేను నీకు ఇవ్వడం లేదు, నా సమాధానమును మాత్రమే నేను మీకు ఇస్తూ ఉన్నాను. ఈ నయమాను మొట్టమొదటిగా ఏ సమాధానాన్ని కలిగి ఉన్నాడయ్యానంటే 5వ వచనం చూడండి. నాన్న, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రికలు పంపించేదనని ఆజ్ఞ ఇచ్చేదను కనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారు 1,25,000 రూపాయలు 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెదను. మొదట ఇతను సమాధానము వెండిలో ఉందనుకున్నాడు. 20,000 మణుగుల వెండి, 1,20,000 బంగారము, 10 దుస్తులు. అంటే ఇతను మొదట దేనిలో విశ్వాసం ఉంది తెలుసా? దేనిలో సమాధానం ఉందని వెతికాడంటే, ఇదిగో నేను తీసుకువెళ్ళే వెండి మీద, నేను తీసుకువెళ్ళే బంగారము మీద, నేను తీసుకువెళ్ళే ఈ దుస్తుల మీద, ఇదిగో రాజు నాకు ఒక పత్రం ఇచ్చాడు, ఒక అధికార పత్రం ఇచ్చాడు, ఈ అధికార పత్రం మీద సమాధానము కలుగుతుందని వెళ్ళాడు. కానీ యాజకుడు అంటున్నాడు, ఇవేవి నాకు అక్కర్లేదని మాట్లాడాడు. హల్లెలూయా. నీకు సమాధానము కావాలంటే మొదట నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునుగు. హల్లెలూయా. అప్పుడు నువ్వు నా దగ్గరకు వస్తే నీకు కలిగేది సమాధానం అని మాట్లాడారు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు సమాధానం ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నావు? బట్టల్లో దొరుకుతుంది అనుకున్నావా? ఈరోజు సమాధానం తిండిలో ఉందనుకుంటున్నావేమో. ఈరోజు సమాధానం కాసుల మీద కాసులు బంగారం పోగిడిలో ఉందనుకుంటున్నావేమో. అంత్యకాల దినములో అవేవి నిన్ను కాపాడలేవు తల్లి. నిన్ను కాపాడేది, నీకు శాంతి సమాధానం ఇచ్చేది ఒకటి దేవుని వాక్యము. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నయమాను జీవితంలోనికి సమాధానం వచ్చింది. ఏమిటో తెలుసా? యాజకుడు మాట్లాడిన మాట నయమాను హృదయంలోనికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, ఎప్పుడైతే దేహము పసిపిల్ల దేహముగా మార్చబడిందో, అప్పుడు ఆ దేహము ద్వారా సమాధానము కలిగింది. హల్లెలూయా. పాపం ఉన్నంతసేపు అతనికి సమాధానం లేదు. ఈరోజు పాపం ఉన్నంతసేపు నీకు సమాధానం ఉండదు. నిద్రలు పట్టో, నిద్ర రాదు, శాంతి సమాధానం ఉండదు. పిల్లల్ని చూసి ఏడుస్తూ ఉంటావు,
భర్తను చూసి ఏడుస్తూ ఉంటావు, నీకు వచ్చిన అనారోగ్య పరిస్థితిని, ఆర్థిక ఇబ్బందులు చూసి ఏడుస్తూ ఉంటావు. నీకు నిజమైన సమాధానము కావాలనంటే మొదట యేసు యందు మాత్రమే విశ్వాసం ఉంచాలి. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. సమాధాన సంబంధమైన సువర్తమానం అంటే ఏమిటంటే దేవుని వాక్యం. ఈ వాక్యం ఎవరిలోనికి వెళ్ళింది? నయమానులోనికి వెళ్ళింది. హల్లెలూయా. ఈరోజు సమాధానం కావాలంటే వాక్యం నీ జీవితంలో ఉండాలి తల్లి. జబ్బులో దొరకదు, లేదా బంగారంలో దొరకదు, దేనిలో దొరుకుతుంది అని అంటే ఒకే ఒకటి దేవుని వాక్యము ద్వారా దొరుకుతుంది. హల్లెలూయా. అందుకే ఆయన మాట్లాడుతున్నారు ఏమిటంటే వినుట వలన విశ్వాసము కలుగును. హల్లెలూయా. దేనికోసము వినాలి? దేవుని కోసం మాత్రమే వినాలి. నయమాను దేనికోసమే విన్నాడో తెలుసా? దేవుని కోసమే విన్నాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నయమాన్ అనే మాట ఏమిటనంటే ఆయన అంటూ ఉన్నాడు, యెహోవా దేవుడు తప్ప ఇంకెవడు దేవుడు లేడని మాట్లాడాడు. అంటే అతని జీవితంలోనికి వెళ్ళింది యెహోవా వాక్కు వెళ్ళింది, యెహోవా వాక్యము వెళ్ళింది. యాజకుడు చెప్పిన మాటలు వెళ్ళాయి. ఎప్పుడైతే మాటలు వెళ్ళాయో అతని జీవితంలోనికి వచ్చింది ఏమిటో తెలుసా? సమాధానము వచ్చింది. హల్లెలూయా. అందుకే యాజకుడు మాట్లాడుతున్నాడు. 8వ వచనములో చివరైన మాట్లాడుతున్నారు, నీ దాసుడునైనా నన్ను క్షమించు గాక అని నయమాను చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను. హల్లెలూయా. అతని జీవితంలో నెమ్మది వచ్చింది, అతని జీవితంలో సమాధానం వచ్చింది, అతని జీవితంలో శాంతి వచ్చింది. గల కారణం ఏమిటనంటే దేవుని వాక్యాన్ని గుండెల్లో పెట్టుకొని అతను వెళ్ళిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. అతను దేశం వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏ రోజు వాక్యం నీ గుండెల్లో ఉంటే నీకు సమాధానం. మనుషుల మాటలు ఉంటే సమాధానం రాదు, లేదా లోకపు విషయాలు నీ హృదయంలో ఉంటే సమాధానం రాదు. ఏ మాటలు ఉండాలి అని అంటే దేవుని మాటలు, దేవుని కట్టడలు, అది శాంతి సమాధానం ఇచ్చేవి కాబట్టి అవి నీ జీవితంలో ఉంటే నీకు సమాధానం ఉండేది. హల్లెలూయా. నీకు సమాధానం ఉంటుంది. ఈరోజు సమాధానం అనేది లేకుండా పోతుంది. ఎందుకు చనిపోయారో తెలీదు. గోదావరి నదిలోంచి దూకి ఒక ఇంజనీరు చనిపోయాడు. గల కారణం ఏమిటనంటే అతని జీవితంలో సమాధానము లేదు. భార్యాభర్త ఉద్యోగం ఉంది, ఏయిగా పనిచేస్తున్నాడు పిఠాపురంలో, చక్కటి కుటుంబము, చక్కటి మనవడు, చక్కటి కూతురు. కానీ అతని జీవితంలో లెటర్ రాసి చనిపోయి గోదావరిలో ఆత్మహత్య చేసుకున్నారు. డబ్బులు లేవా? ఉన్నాయి. భార్య లేదా? ఉంది. హోదా లేదా? ఉంది. కీర్తి ప్రతిష్ట లేవా? ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఏమి లేదయ్యానంటే సమాధానము లేదు. నీకు సమాధానము బట్టల్లో దొరకదు, నీకు సమాధానం మనుషుల్లో దొరకదు, నీకు సమాధానం వెండి బంగారంలో దొరకదు. ఇతను ఎవరు తెలుసుకున్నాడనంటే నయమాను తెలుసుకున్నాడు. నా అధికారంలో సమాధానం లేదు, నిన్ను తెచ్చే అధికార పత్రంలో సమాధానం లేదు, నిన్ను తీసుకొచ్చే 1,20,000 ఆ యొక్క బంగారంలో సమాధానం లేదు, 20 మణుగులు వెండిలో సమాధానం లేదు. సమాధానం ఎక్కడ ఉందనంటే యాజకుడి నుంచి వచ్చే నోటి మాటలో సమాధానం ఉందని గ్రహించాడు. అంటూ ఉన్నాడు, నేను వెళ్ళిపోతూ ఉన్నానయ్యా, నేను శుద్ధుడయ్యాను అయ్యా, నేను బలిపీఠము కట్టుకుంటానంటే ఎలీషా మాట్లాడుతున్నాడు, సమాధానము గలవాడవై పొమ్ము అని సెలవిచ్చాడు. అంటే నీవు నమ్మితే నీ కుటుంబంలోనికి వచ్చేది ఒకటి రక్షణ, రెండవదిగా నువ్వు విశ్వాసముతో గురి యొద్దకి నడిపించబడతావు, మూడవదిగా నీకు సమాధానం వస్తుంది. తర్వాత ఆయన అంటూ ఉన్నారు, నువ్వు నీతిమంతుడిగా నువ్వు తీర్చబడతావు. ఆ చివరగా ఏమిటనంటే నీకు విజయాన్ని ఇచ్చే దేవుడైనా. హెబ్రీ పత్రిక 11:33 చదువుకుందాం. అనేక మంది విజయం సాధించినట్లు లేఖనము సెలవిస్తూ ఉంది. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. చాలు నాన్న, విశ్వాసము ద్వారా నీకు వచ్చేది మరి ఒకటి ఏమిటనంటే విజయం. ఈరోజు కుటుంబాల్లో విజయములు తక్కువ, అపజయాలు ఎక్కువ. ఎందుకు అపజయం వస్తుందంటే నీలో అవిశ్వాసం అనేది ఏర్పడుతుంది కాబట్టి. నీలో విజయం ఉండాలనంటే నీలో విశ్వాసము ఉండాలి. అందుకే ఆయన మాట్లాడుతున్నారు, అనేక మంది విశ్వాసము ద్వారా రాజ్యములను జయించగలిగారు.
ఈ నయమాను జీవితంలో యెహోవా అతనికి తోడై ఉన్నాడు కాబట్టి అతనుకు విజయము సమకూర్చాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈ నయమాను ఎక్కడికి వెళ్ళినా సరే విజయము విజయమే గల కారణము యెహోవా అతనికి తోడై ఉండి కూడా ఉండి విజయం ఇచ్చాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు నీ జీవితంలో అపజయములు ఏలుబడి చేస్తున్నాయా? గల కారణము అవిశ్వాసము. అవిశ్వాసం ఉంటే ఏది నువ్వు పొందుకోలేవు తల్లి. ఈరోజు నీవు కూడా విజయము సాధించాలి. దేని మీదనంటే ఈ పాప శరీరము మీద విజయము సాధించాలి. హల్లెలూయా. ఈ లోకము మీద నువ్వు విజయము సాధించాలి. ఈ లోకము మీద నువ్వు విజయం సాధించినప్పుడే రెండవ రాకడలు నువ్వు ఆయన దృష్టికి కనబడతావు. నీ శత్రువుల మీద, లేదా నీ అన్న మీద, నీ తల్లి మీద, నీ తండ్రి మీద, నీ రక్త సంబంధం మీద విజయం సాధించడము కాదు. నీవు విజయం సాధించాలి దేని మీద అంటే ఈ పాప శరీరం మీద విజయం సాధించాలి. ఈ పాప శరీరంలో ఏమున్నాయి? నోటి మాట, కంటి చూపు, ఈ చెవులు ఉన్నాయి, ఈ కాళ్ళు చేతులు ఉన్నాయి. కాబట్టి ఈ పాప శరీరం మీద నీవు విజయం సాధించగలగాలి. నువ్వు సాధించాలంటే నీలో ఉండవలసింది విశ్వాసము కలిగి ఉండాలి. ఈ విశ్వాసము కలిగి ఉంటే ఈ పాప శరీరాన్ని తీసి పక్కన పెడతావో. చప్పలు కొట్టి దేవాది దేవుని ఇస్తుంది. ఈ నువ్వు ఎప్పుడైతే విజయం సాధించావో ఈ పాప శరీరంలోనికి వచ్చేది ఏమిటో తెలుసా? నీతి వస్తుంది. హల్లెలూయా. ఈ పాప శరీరంలోనికి రక్షణ వస్తుంది. హల్లెలూయా. ఈ పాప శరీరంలోనికి ఆత్మ వస్తుంది. ఈ పాప శరీరంలోనికి మహిమ దేహంగా మార్చబడిపోతుంది. నోటి మాటను జయించలేకపోతున్నామండి. కంటి చూపుని జయించలేకపోతున్నాం. వ్యసనం. ప్రతిరోజు అపజయం, సిగ్గు ఉండడం లేదు మనకి. నోరు తెరిస్తే అపవిత్రమైన మాటలు, నోరు తెరిస్తే ఆ యొక్క అబద్ధమైన మాటలు. నీ మీద విజయం ఎవడు సాధిస్తున్నాడు తెలుసా? సాతానుడు సాధిస్తున్నాడు. సిగ్గు ఉండడం లేదు మనకి. ఒక అన్యుడు విజయం, ఒక అన్యుడికి యెహోవా తోడై ఉండెను కాబట్టి నయమాను చేత విజయం సాధించుకుంటూ వచ్చాడు దేవుడు. ఎందుకు విజయం సాధించలేకపోతున్నావు? నీదేదో రాజ్యం జయించమని చెప్పడం లేదు ఆయన మాట్లాడుతున్నారో. నీ శరీరాన్ని జయించు చాలు. నీ శరీరాన్ని జయించు, ఈ తిండిని జయించు, ఈ యొక్క అలంకారాన్ని జయించు, ఈ నోటి మాటను జయించు, ఈ అపవిత్రమైన కంటిని జయించు. నువ్వు జయించి చూపించాలి. ఎప్పుడయ్యానంటే నీలో విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే. ఒకప్పుడు నేను జయించలేకపోయాను. ఈ లోకము వెంబడి పరిగెడుతూ పోయాను. ధనము ఉంది, డబ్బు ఉంది, ఎవరు నన్ను ఆపేవారు లేరు. పోయాను. కానీ దేవుడు నన్ను ఎప్పుడైతే దర్శించాడో దేవుణ్ణి అడగడం ప్రారంభించాను. అపవిత్రమైనది నా కంటికి తీసివేసే బాబు. నేను జీవించాలంటే నాయన నా శక్తి సరిపోదు, నా బలము సరిపోదు, నీ ఆత్మ నాకు కావాలని ప్రార్థన చేశాను. చప్పలు కొట్టి దేవాది దేవుని ఆ ఆత్మ నువ్వు పొందుకుంటే నీ పక్షాన ఏమి చేస్తాడో తెలుసా? నీ ప్రతి బలహీనతను ప్రార్థన ద్వారా జయించుకుంటూ వెళ్ళిపోతాడు. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. నీవు చేసే ప్రార్థన ద్వారా నీకు విజయం వస్తుంది. ఎటువంటి ప్రార్థన తెలుసా? విశ్వాసముతో కూడిన ప్రార్థన చేయాలి. విశ్వాసముతో కూడి ఆత్మను పొందుకొని ప్రార్థన చేసి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రతి బలహీనతలోనూ ఆ ప్రార్థనను నిలబెడతాది. విశ్వాసంతో కూడిన ప్రార్థన నిన్ను స్వస్థపరచడమే కాదు, నీ మీద విజయం సాధిస్తుంది. చప్పలు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఎందుకు చేస్తున్నాం ప్రార్థన? విజయం సాధించాలి. అనేక మంది సాధించారు. సాధించాలంటే ఏమి ఉండాలి అనంటే ఒకసారి చూద్దాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. ఇవన్నీ గాక విశ్వాసమనే డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. హల్లెలూయా. నీలో ఉండవలసిన నీ నోటి మాట కాదు, నీ అధికారం కాదు, నీ ధనము, నీ కీర్తి ప్రతిష్టలు కాదు. నీలో దుష్టిని జయించాలంటే విశ్వాసం అనే డాలు ఉండాలి. హల్లెలూయా. ఈ విశ్వాసం అనే డాలు ఉంటే ఏం చేస్తుంది అనంటే సాతానుడు అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడు నీ మీదకి. ఈ విశ్వాసం ఏమి చేస్తుంది తెలుసా? దానిని నీ దగ్గరికి రాకుండా అక్కడ ఆరిపేస్తుంది. హల్లెలూయా. విశ్వాసం నేనేమి చేస్తుంది అని అంటే విజయం సాధిస్తుంది. సాధించగలుగుతున్నావా? జయించిన వారిదే పరలోక రాజ్యం. జయించిన వారిదే పరలోక రాజ్యం. ఎప్పుడు జయించాలి అనంటే
నువ్వు మొదట విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే రక్షణ వస్తుంది. విశ్వాసం ఉంచితే రెండవదిగా నువ్వు విశ్వాసంతో నడిపించబడతావు. మూడవదిగా నీతిమంతుడిగా తీర్చబడతావు. నాలుగవదిగా సమాధానం వస్తుంది. ఐదవదిగా నీ జీవితంలో విజయం వస్తుంది. ఆ విజయము వచ్చిన వాడికి ఆయన అంటున్నారు పరలోక రాజ్యం, నిత్య జీవం అని మాట్లాడుతున్నారు. అంటే ఈ నయమాను ఇప్పుడు ఎక్కడ కనబడుతున్నాడు అనంటే దేవుని సన్నిధిలో కనబడుతున్నాడు. హల్లెలూయా. ఒక అన్యుడండి, ఒక అన్యుడు, ఏమీ తెలీదు. చిన్న బిడ్డ సువార్త చెప్పింది. చిన్న బిడ్డ నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు. నువ్వు ఎక్కడ షోమ్రోనులో నా యాజకుని దగ్గర ఉండాలి. వెళ్ళాడు అహంకారముతో, గర్వముతో, ధనముతో, అధికార పత్రముతో వెళ్ళాడు. కానీ యాజకుడు మాట విన్న వెంటనే అతని జీవితంలోనికి విశ్వాసము వెళ్ళింది. ఈ విశ్వాసము మొదట రక్షణనిచ్చింది అతనికి. రెండవదిగా యాజకుడి దగ్గరికి నడిపించింది. మూడవదిగా నీతిమంతుడిగా తీర్చబడింది. నాలుగవదిగా సమాధానం వచ్చింది. ఐదవదిగా అతని జీవితంలో విజయం సాధించాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. అప్పటి వరకు ఈ కుష్ఠ రోగం మీద విజయం సాధించలేకపోయాడు. అప్పటి వరకు ఈ దేహం మీద విజయం సాధించలేకపోయాడు. అతను ఆ యొక్క ఉన్న శత్రువులందరినీ కూడా జయించుకుంటూ వచ్చాడు. కానీ అతను పాపము మీద అతనికి విజయం లేదు. అతని నోటి మాట మీద అతనికి విజయం లేదు. ఎప్పుడు చూసినా ఆ కుష్ఠ రోగముతోనే ఉంటూ ఉన్నాడు. ఎప్పుడు చూసినా ఆ కుష్ఠ రోగముతోనే బాధపడుతూ ఉన్నాడు. అతని దేహం అంతా అపరిశుద్ధముగా ఉన్నది. అతని జీవితం అంతా ఇదిగో బయటికి నవ్వుతున్నాడు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఏడుపులే ఏడుస్తూ ఉంటూ ఉన్నాడు. భార్య చూస్తుంది, ఏడుస్తుంది. ఆ ఏడుపుని ఎవరు చూశారంటే చిన్నది చూసింది. చప్పలు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆ చిన్నది చూసి మాట్లాడుతుంది, నా యాజకుడు ఇక్కడ ఉంటే బాగుపడడు. అతని దేహము మార్చబడాలంటే, అతనికి నిజమైన విజయము ఉండాలనంటే, నిజమైన తన దేహం మీద, తన ఆత్మ మీద, ప్రాణం మీద విజయం ఉండాలంటే ఎక్కడ ఉండాలనంటే షోమ్రోను దగ్గర ఉండాలి. ఈరోజు నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఎక్కడ ఉంటున్నావు తల్లి? ఆయన చివరగా అంటున్నారు, యెహోవా తోడయుండి నయమానుకు విజయము సాధించాడు. అతనికి శత్రువు లేదు విజయమే కాదు, తన దేహము మీద కూడా విజయం దేవుడు సాధించాడు. రక్షణ పొందాడు, శుద్ధిగా ఉన్నాడు. బైబిల్ గ్రంథములో 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో పేరుతో సహా, ఊరుతో సహా, రోగముతో సహా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలంటే విజయం సాధించాలి. నీ నోటి మాట మీద, నీ కంటి చూపు మీద, నీ యొక్క శరీరం మీద, ఈ లోకము మీద విజయం సాధించాలి. విజయం సాధించాలంటే నీ దగ్గర ఉండవలసింది విశ్వాసం అనే డాలు ఉండాలి తల్లి. డాలు ఉండాలంటే మొదట ఆయన అంటున్నారు, నమ్మువానికి సమస్తము సాధ్యం. సమస్త విషయాలను కూడా నమ్మాడు నయమాను తల్లి. అతని జీవితంలో సాధ్యమైంది. అందుకే దేవుడు అంటున్నాడు, ఎవరైతే ఈ రోజున నమ్ముతారో వారి జీవితంలో సమస్తము సాధ్యం చేస్తాడో. అనారోగ్యం అనుకుంటున్నావా? ఆర్థిక ఇబ్బందులు అనుకుంటున్నావా? నా భర్త మారడు అనుకుంటున్నావా? అనారోగ్యముపై ఆరోగ్యం రాదు అనుకుంటున్నావా? నీవు నమ్మాలి. ఏ విధముగా నమ్మాలి అంటే పూర్తి అధికారము ఆయన చేతిలో పెట్టి నువ్వు నమ్మాలి. పూర్తి అధికారం ఆయన చేతుల్లో పెడితే నువ్వు అది విశ్వాసం కింద మార్చబడుతుంది. ఆ విశ్వాసములోనికి నువ్వు ఎప్పుడైతే నువ్వు వెళ్ళావో నీవు కృపలోనికి వెళ్ళిపోతావు. నీ కృపలోనికి నువ్వు ఎప్పుడైతే వెళ్ళిపోయావో ఆ కృప వెంబడి కృపని ప్రతి అవసరములో ఆయన తీరుస్తానని మాట్లాడుతున్నాడు. కృపలో నువ్వు ఉంటూ ఉన్నావా? కృప బయటికి తిరుగుతున్నావేమో. ఆ కృపలో ఎవరు ఉన్నారు తెలుసా? దావీదు గారు ఉన్నారు. ఆ కృపలో అపొస్తలుడైన పౌలు గారు ఉన్నారు. ఆ కృపలో అన్యుడైన నయమాను ఉన్నాడు. నీవు ఉంటావా? అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. నీవు ఉంటావా? ఆ కృపలో నీవు ఉండాలి అనంటే నమ్మకము కలిగి ఉండాలి.